చావడానికి పర్మిషన్ ఇవ్వండి, నీకు దండం పెడతా, నాకు చావడానికి పర్మిషన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CCTV ప్రకాశానికి స్వాగతం. ప్రస్తుతం మనం సింగరాయకొండలో 3 నెలల నుండి నలుగుతున్నటువంటి ఒక సమస్య మీద పోరాడుతున్నటువంటి ఒక మహిళ ఈరోజు చావుకి సిద్ధపడి నేను చనిపోవడానికి చావుకు పర్మిషన్ ఇవ్వండి అని అధికారుల్ని భిక్షం అడుగుతుంది. అంటే ఆమె ఏ స్థాయిలో ఆవేదన చెందుతుంది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి, అధికారులు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆమె చచ్చిపోతానంటే హుటాహుటిన వచ్చి ఏదో 2 అడుగులు పక్కన పెట్టేసి ఆమెకి 2 అడుగుల రోడ్డు 18 అడుగుల రోడ్డు ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈరోజు ఆమెకి ఒక రకంగా న్యాయం జరిగిందనే మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆమె ఆవేదన ఎలాగుందనేది ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక్క 3 సెంట్లు స్థలం కొనుక్కున్నాను. గత 3 నెలల నుంచి ఇది తగాదాలోనే ఉంది. నేను స్థానికులు వచ్చి మాకు 23 అడుగుల స్థలం కావాలంటున్నారు. కానీ 23 అడుగుల దారే లేదు సార్. ఇక్కడ 14 అడుగుల దారి, 23 అడుగుల దారి మా స్థలంలోకి వచ్చేస్తుంది సార్. కాగితాలు చూపిస్తున్నాము, పోలీసులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పెద్ద మనుషులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. నాకైతే న్యాయం జరగట్లా. మినిస్టర్ దగ్గర పలబడుతున్నారు, వస్తున్నారు, మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని చెబుతున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లా. కలెక్టర్ దగ్గరికి తిరిగారు, ఎంఆర్ఓ దగ్గరికి తిరిగారు, మొత్తం ఎండోమెంట్ వాళ్ళ దగ్గరికి తిరిగారు, అన్ని అయిపోయినాయి. కోర్టులో వేశారు, వాళ్ళు వేసాము, మేము వేసాము, జరుగుతుంది. ఇదేమి లేకుండా రాత్రి వచ్చేసి మొత్తం కట్టేసుకొని అన్ని దాంట్లో ఉంటుండే వచ్చి భాస్కర్ పక్కనింటికి వెళ్ళి వచ్చేసరికి తాళాలు వేసేసి పెట్రోల్ పోసేసి మొత్తం నాకు కళ్ళల్లో కారాలు కొట్టేసి ఇలా చేసి మొత్తం పగలు కొట్టి వెళ్ళారు సార్. ఈ అమ్మాయి మా ఫ్రెండ్, అమ్మాయి అయితే భర్త చిచ్చేసి ఇదిగోండి సార్, ఇదిగోండి తాళాలు వేసేసి 100కి కాల్ చేసాం, పని చేయదు. మేము పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాం, ఎవరు రారు, వచ్చి ఏందమ్మా అడిగి వెళ్ళిపోయారు. మేము వేరే ఫోన్ చేసి మా పిల్లలకి తాళాలు పగలు కొట్టించుకోవాలా? మొత్తం వీడియో తీసారు సార్, తీసుకోండి. వాళ్ళు మినిస్టర్ చేయమన్నారంట, సల్లాని గారే చేయమన్నారంట. సలీం కొడుకు, వైసీపీ సలీం కొడుకు, నేను వీళ్ళ టార్గెట్లు. ఎన్ని స్థలాలు దోచుకుంటారు మీరు? ఎన్ని స్థలాలు కడిగెళ్తారు మీరు? మీ కాడ ఎన్ని స్థలాలు నేను చూపించండి. నాకేమీ వద్దు సార్, నాకు న్యాయం జరగదు. నాకు అర్థమైపోయింది. రాజకీయ నాయకులు కానీ, నాకు డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు నాకేం చేయరు. నాకు చావడానికి పర్మిషన్ ఇవ్వండి సార్, చాలు. అదొక్క హెల్ప్ చేయండి మీరే, నాకు చాలు. నేను ఇప్పుడు వరకు మిమ్మల్ని అడగలేదు. నాకు ఒక్కడి చేసి పెట్టండి సార్.